బ్రేకింగ్ న్యూస్ విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఆరుధామాంధ్ర కార్యక్రమంపై విచారణ జరుగుతోంది. కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధించి హాట్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారించారు. క్రీడా పరికరాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి శాప్ చైర్మన్ లేఖ రాయడంతో సోదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన ఆరుధామాంధ్ర కార్యక్రమంపై విచారణ జరుగుతోంది. విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం చేపట్టిన ఆరుధామాంధ్ర కార్యక్రమంపై విచారణ సాగుతూ ఉంది. కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధించి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారించారు. క్రీడా పరికరాల కొనుగోలుపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి శాప్ చైర్మన్ లేఖ రాయడంతో సోదాలు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఆరుధామాంధ్ర కార్యక్రమంపై విచారణ జరుగుతోంది. కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధించిన హాట్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులను విజిలెన్స్ అధికారులు విచారించారు. క్రీడా పరికరాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి శాప్ చైర్మన్ లేఖ రాయడంతో సోదాలు జరుగుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే విజయవాడ శాప్ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు సాయంకాలం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు తనిఖీలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన ఆడుదామాంధ్ర కార్యక్రమంపై లోతుగా విచారణ జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఆడుదామాంధ్ర కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధించి కూడా హార్డ్ డిస్క్లను, పలు సీడీలని, పలు ఆధారాలను కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే పలువురు అధికారులని విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వారు ఇచ్చిన సమాచారం బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో తనిఖీలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే విచారణ జరిపించాలని చెప్పి ఇటీవల శాప్ చైర్మన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా విచారణ కమిటీ వేశాము, త్వరలోనే విచారణ జరిపి నివేదిక ఇస్తామని చెప్పి మొన్న జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం బిక్టీవీతో మాట్లాడినప్పుడు కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి త్వరలోనే విచారణ పూర్తవుతుంది, వెంటనే నివేదిక వస్తుందని కూడా చెప్పడం జరిగింది. సో క్రీడా పరికరాల కొనుగోళ్లపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి శాప్ చైర్మన్ రవినాయుడు రాసిన లేఖపై కూడా విజిలెన్స్ అధికారులు ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటూ తెలుస్తా ఉంది. ప్రశ్న రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఆరుధామాంధ్రకు సంబంధించి కూడా విజయవాడలో అయితే సిట్ కార్యాలయంలో అక్కడ దర్యాప్తు జరుగుతుంది. అక్కడ విచారణ కూడా చేస్తున్నారు పలువురు అధికారులను. దీనికి సంబంధించి కూడా విచారణ అనంతరం మోర్ డీటెయిల్స్